టీటీడీ గోశాలలో గోవుల మరణాలు రాజకీయ దుమారం రేపుతున్నాయా? ఈ విషయంలో వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోందా? నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో పవిత్ర పుణ్యక్షేత్రం రాజకీయ కేంద్రంగా మారిపోయిందా? అటు భక్తుల మనోభావాలతో మత కలహాలు సృష్టించేలా వైసీపీ వ్యవహరిస్తోందా? ఈ వ్యవహారంపై భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు సర్కార్ రెడీ అయిందా? గోమాత హిందువులకు అత్యంత పవిత్రం. గోమాతను దేవుడిలా హిందువులు పూజిస్తారు. కానీ ఇప్పుడు తిరుమలలో గోవుల మరణాలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. గోవుల మరణాలను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తోందని, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని కూటమి సర్కార్ హెచ్చరిస్తోంది. అటు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గోవుల మరణాలపై నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో భూమన హిందూ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు కూటమి నేతలు. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై భూమన చేసేవి అన్నీ తప్పుడు ఆరోపణలే అంటున్నారు. అయితే నేతల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాజకీయాల్లోకి టీటీడీని లాగే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినపడుతోంది. గోమాత మరణాలను రాజకీయాల్లోకి లాగకండి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే తిరుమల గోశాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గోశాల సందర్శనకు బయలుదేరిన భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మాజీ మంత్రి రోజాను పోలీసులు అడ్డుకున్నారు. రమ్మని చెప్పి ఇలా నిర్బంధించడం ఏంటని అక్కడే బైఠాయించారు. రోడ్డుపైనే పడుకొని నిరసన తెలిపారు. గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతిస్తే ఏం ఉపయోగమని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మాజీ మంత్రి రోజా రెచ్చిపోయారు. సనాతన ధర్మం అంటే ఇదేనా అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. నా ఛాలెంజ్ స్వీకరించినటువంటి ప్రభుత్వం నన్ను నిర్బంధించింది, నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను రోడ్డు మీదకి రానివ్వకుండా చేస్తుంది అంటేనే అర్థమైపోయింది చాలా స్పష్టంగా వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు. మొట్టమొదటిదైతే నేను చేసినటువంటి ఆరోపణ విధంగా ఈ ఛాలెంజ్ ను మీరు స్వీకరించాలా, కానీ మీరు అలా స్వీకరించాలా. మీరు స్వీకరించకపోగా మమ్మల్ని రోడ్లలో పండుకునేటట్టు చేసినారు, మమ్మల్ని నిర్బంధించినారు. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికే తీరని అవమానకరమైనటువంటి విషయం. ప్రభుత్వం ఛాలెంజ్ విసిరి వెనక్కి వెళ్లటం అన్నది బహుశా ఏ ప్రభుత్వానికి కూడా ఇంతటి అవమానకరమైనటువంటి సంఘటన మరొకటి లేదు అని. ఇదే సమయంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి నేతలపై రెచ్చిపోయారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ మాట్లాడే వ్యక్తి దీనికి ఎలా స్పందిస్తారో చూడాలి అన్నారు. చంద్రబాబు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, అందుకే అలిపిరి బాంబు దాడి జరిగిందని ఆరోపించారు. అటు పవన్ ను కూడా పెద్ద ఆయనతో పెట్టుకున్నారు, శాంపిల్స్ గా ఏం జరిగిందో చూశారని పవన్ కళ్యాణ్ కొడుకును ఉద్దేశించి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. నిజంగా తిరుమల విషయంలో ఎవరు తప్పు చేసినా, ఎంత పెద్దవాళ్ళైనా కేసులు పెట్టండి, జైల్లో పెట్టండి, శిక్షించండి. అంతేగాని జరుగుతున్న వాటిని నిరూపించిన వ్యక్తిని ఈ విధంగా తప్పుడు కేసులు పెడతామని నిర్బంధించి భయపెడితే ఎవ్వరు కూడా ఇక్కడ భయపడే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయితే టీటీడీ విషయంలో దుష్ప్రచారం చేస్తున్న భూమనపై కేసు పెడతామని హోంమంత్రి అనిత అంటున్నారు. ఇదివరకు టీటీడీ చైర్మన్ గా పనిచేసి జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనిత మండిపడ్డారు. అంతేకాదు రాష్ట్రంలో మత కలహాలను సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో పింక్ డైమండ్, ఫాస్టర్ ప్రవీణ్ మృతి, ఇప్పుడు టీటీడీ గోశాలను వాడుకుంటున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే హోంమంత్రి చెప్పినట్టుగానే భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత టీటీడీ కూడా అధికారికంగా 2004 నుంచి 2005 వరకు 91 గోవులు చనిపోయిన వివరాలను విడుదల చేశారు. మొత్తంగా
ఇంతగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో గోవుల మరణాల అంశం ఎటువైపు తిరుగుతుందోనని భక్తులు టెన్షన్ పడుతున్నారు. కానీ ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఓ కమిటీ వేసి నిజాలను బయటకు తీయాలని భక్తులు కోరుతున్నారు. అయితే గోవుల మరణాలపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి యూటర్న్ తీసుకుంటారా, ఇలాగే పోరాడతారా అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే అంటున్నారు. మరి ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఎలా క్లోజ్ చేస్తుందనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.